హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజాక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం సాధారణంగా మన మొబైల్లో ఒకసారి ఒక అప్లికేషన్తో మాత్రమే మనం వర్క్ చేయగలం. సో ఇప్పుడు నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను, మళ్ళీ నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేయాలంటే బ్యాక్ వెళ్ళేసి యూట్యూబ్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇలా కాకుండా మీరు ఒకేసారి 2-3 అప్లికేషన్స్ని మీ మొబైల్లో రన్ చేసుకోవచ్చు, అది కూడా ఒక చిన్న అప్లికేషన్ని యూజ్ చేసి. సో అదేలాగా ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో దీనికోసం మీరు ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. సో ఇందులో సెర్చ్ చేయండి మల్టీ టాస్కింగ్ అనే ఈ యాప్. సో ఈ యాప్ కనుక మీకు ప్లే స్టోర్లో దొరకకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేస్తే మనకు పైన ప్లే సింబల్ కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకిప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి జస్ట్ ఇలా ఈ విధంగా స్వైప్ చేస్తే మనకు ఒక మెనూ బార్ అనేది మనకి ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను సపోజ్ వాట్సాప్ అనేది యూజ్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా స్క్రాల్ చేస్తే మనకు సడన్గా క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేసుకోవాలనుకుంటే సో ఈ విధంగా ట్యాప్ చేస్తాను. సో నాకు క్యాలిక్యులేటర్ అనేది వచ్చేసింది. సో నా వర్క్ అనేది నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటాను. ఇంకా అలాగే సడన్గా మనం ఏదైనా బ్రౌజ్ చేయాలనుకుంటే బ్రౌజర్, సో చూస్తున్నారు కదా, నేను డైరెక్ట్ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా మీరు ఒకేసారి ఎంత పనైనా సరే మీరు చేసుకోవచ్చు. సో గ్యాలరీ కావాలంటే గ్యాలరీ ఇందులోనే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు నచ్చిన అప్లికేషన్ని ఒకేసారి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. సో అలాగే ఇందులో మీరు యూట్యూబ్, వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలంటే ప్రో వర్షన్ తీసుకోవాలి. సో యూట్యూబ్ అనేది ఓపెన్ చేయాలంటే ప్రో వర్షన్, దానికోసం మీరు కాస్త మనీ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటి కోసం మీరు మనీ కూడా పే చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే మీకు ఇందులో ఉన్న ఆప్షన్స్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మల్టీ టాస్కింగ్ అనే యాప్ మీకు చాలా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.